హాయ్ బ్రదర్, వెల్కమ్ టు మై ఛానల్ కంటెస్ట్ స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు మనం షాద్నగర్కి దగ్గరలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో దీని డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా జస్ట్ ఒక కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలిలో తీసుకొని సో శంషాబాద్ ఉంటుంది కదా, శంషాబాద్లో ఎగ్జిట్ తీసుకుంటాం అన్నమాట మనము. సో అక్కడ నుంచి మనకి మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్ వరకు వస్తుంది. షాద్నగర్కి దగ్గరలో ముచ్చింతాల్ అనే ఒక విలేజ్లో శ్రీ రామానుజాచార్య వారి టెంపుల్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా ఉంటారు. చిన్నజీఆర్ స్వామి వారి అయితే ఈ టెంపుల్ని స్టార్ట్ చేశారు. సో రామానుజాచార్య వారి యొక్క స్టాచ్యూ వచ్చేసి విగ్రహం వచ్చేసి 216 అడుగుల ఎత్తున ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా మీరు. సో మాటల్లోనే వచ్చేసామన్నమాట మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్కి అయితే వచ్చేసాము. రామానుజాచార్య వారి టెంపుల్ అయితే. సో చూస్తున్నారు చూడండి, వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఎంట్రీలోనే చూడండి, ఎంట్రీ అవ్వగానే చాలా దూరంలో ఉన్న విగ్రహం కూడా మనకి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. పెద్దగా కూడా ఉంది, ఇక్కడ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉంటుందని అసలుకి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఓన్లీ విగ్రహం పక్కన ఏదో టెంపుల్ లాగా ఉంటుంది అనుకున్నా. బట్ ఇక్కడ ఫాస్టాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము పేమెంట్ డైరెక్ట్ మనం పార్కింగ్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫాస్టాగ్ త్రూ కట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడే వెహికల్ పార్క్ చేసుకొని సో చూస్తున్నాము బయట. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే రియల్లీ సూపర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ మొత్తం టోటల్గా 11 గేట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 11 గేట్స్లో మనము ఫస్ట్ గేట్లో ఎంట్రీ అయితే నెక్స్ట్ 8th గేట్లో మనం ఎగ్జిట్ అవుతాం అన్నమాట. బయటికి టెంపుల్ నుంచి బయటికి కంప్లీట్ ఎగ్జిట్ వచ్చేసి 11th గేట్లో మనం కంప్లీట్ ఎగ్జిట్ అయిపోతాం. చూడండి, త్రివర్ణ పతాక మనం ఇండియన్ ఫ్లాగ్ కూడా ఇక్కడ అమర్చారు. సో నిజంగా స్టాచ్యూ చాలా చాలా బాగుంది. గోల్డెన్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. సో మొబైల్స్ అలౌ చేస్తారో లేదో చూద్దాం ఒకసారి. 99% ఇట్లాంటి ప్లేసుల లోపలికైతే మొబైల్స్ అయితే అలౌ చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే సో లోపలనే ఉండిపోతారు. నార్మల్ చిన్న చిన్న టెంపుల్స్లోనే ఈ మధ్య మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు. సో అక్కడే ఫోటోలు తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ లోపలే ఉండిపోతారని చెప్పేసి మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు. బట్ ఇక్కడ కూడా చేయరని అనుకుంటున్నా 100%. ఎస్, మనం అనుకున్నట్లుగానే మొబైల్స్ అయితే ఇక్కడ అలౌ చేయట్లేదు లోపలికి. సో ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని లోపల అంత మొత్తం రామానుజాచార్య స్టాచ్యూ యొక్క దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడు వినండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే మనకి లోపల టెంపుల్ వచ్చేసి మొత్తం 108 టెంపుల్స్ ఉన్నాయి. సో లోపలైతే వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్స్ కెమెరాస్ ఏవి లోపలికి ఎలో లేవు. బయటనే మనం సబ్మిట్ చేసి కౌంటర్లో లోపలికి వెళ్ళాలి. సో చాలా పీస్ఫుల్గా అన్ని తిరుపతి లోపల ప్రతి ఒక్కటి బద్రీనాథ్ దగ్గర ఉన్నవి ప్రతి టెంపుల్స్ ఒక 108 టెంపుల్స్ అయితే మనం లోపల దర్శనం చేసుకోవచ్చు. అండ్ మీకు చూస్తున్నట్టయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది. దాని చుట్టూ మనకి మొత్తం టెంపుల్స్ సరౌండింగ్ మనకు మొత్తం అది 108 తిరిగే వరకు ఆ స్టాచ్యూ మొత్తం తిరగడం కంప్లీట్ అయిపోతుంది. మనకి 4 మండపాలు అంటే 4 మండపాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క మండపం తర్వాత ఒకటి అట్లా 4లో కలిపి మొత్తం మనకి 108 వచ్చేసి. అంటే ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా చాలా చాలా సూపర్గా అనిపిస్తుంది. సో ఎంత ఎండగా ఉన్నా కానీ అక్కడే చాలాసేపు ఉండిపోవాలనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఇంకా హైలైట్. సో లోపల మనమైతే ఏం వీడియో తీయలేకపోయాము. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా 3 రకాలుగా ఉన్నాయి, ఏదైనా 50 రూపీస్కే. సో ఇప్పుడు మనము ఈ టెంపుల్ని కంప్లీట్ చేసేసుకొని ఎగ్జిట్ అయితే అవ్వబోతున్నాం అనమాట. సేమ్ ఫాస్టాగ్లోనే మనం ఫాస్టాగ్ లాగానే మనకి ఆటోమేటిక్గా ఫాస్టాగ్తోనే మనకి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయితే ఉంటుందన్నమాట. సో అందులో అమౌంట్ ఉన్నాయంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనం అమౌంట్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ప్రసాదం కూడా ఓన్లీ 50 రూపీసే అనమాట. చాలా రకాలుగా ప్రసాదాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనము
ఇక్కడ నుంచి మరో టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో స్టే ట్యూన్, ఆ టెంపుల్ కూడా ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత బాయ్ బాయ్ రామానుజాచార్య గారు. నిజంగా ఇక్కడికి రావడం చాలా చాలా అదృష్టం అనుకోవచ్చు. చాలా మంచి ప్లేసు. సో తప్పకుండా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కూడా 100%గా రండి. మీరు ఒక 1 డే టైం పెట్టుకొని వచ్చారనుకోండి, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల ఉన్న దేవుళ్ళను కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి మీరు ఇక్కడ దగ్గర నుంచి చూస్తారు. ఎందుకంటే అక్కడ మీకు మొబైల్స్ అవన్నీ ఏముండవు కాబట్టి 100% చూసుకుంటూ, డిస్టర్బెన్స్ ఏముండదు కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో తిరుపతి దేవస్థానం కానీ, గోకుల స్థానం కానీ, అట్లా బద్రీనాథ్ కానీ అన్ని స్టాచ్యూస్ అయితే ఇక్కడ ఉంటాయి. 108 స్టాచ్యూస్ అనమాట. సూపర్గా ఉంటుంది లోపలగా. సో మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టెంపుల్ దగ్గర కలుద్దాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. సో మళ్ళీ మాటల్లోనే వచ్చేసామన్నమాట. సో శంషాబాద్కి దగ్గరలోని అమ్మపల్లి అనే సీతారాముల వారి టెంపుల్కి అయితే వచ్చేసాం. నిజంగా ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. నేను ఇది ఒక 3rd టైం అనుకుంటా ఈ టెంపుల్కి రావడము. మాలలో ఉన్నప్పుడు ఒక 2 టైమ్స్ వచ్చాను, అండ్ ఇప్పుడు ఒకసారి, ఇంతకుముందుకు ఒకసారి అనమాట. మొత్తం ఇది 4 టైమ్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. రియల్గా చాలా చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ, ఇంకోటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వెడ్డింగ్ షూటింగ్స్, హాఫ్ శారీ షూటింగ్స్, ఇట్లా చాలా చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది. సో టెంపుల్ క్లోజ్ ఉండదు కాబట్టి మేము దర్శనం చేసుకోలేదు, స్టార్ట్ అయిపోయాము. సో పాపం అలిసిపోయినట్లుంది 2 టెంపుల్ విజిట్ చేసి. సో పండుకుంది. ఇక మనమైతే ట్రావెల్ అయితే మనమైతే డ్రైవింగ్ చేయాల్సిందే కదా. థ్యాంక్ యూ అండి. బాయ్.